కాంక్రీట్ మిక్చర్ చికెన్ దమ్ బిర్యానీ. రామాపురం అనే గ్రామంలో శంకర్, అతని భార్య లత వాళ్ళ కొడుకు కిరణ్తో కలిసి జీవిస్తూ ఉన్నారు. శంకర్ కాంక్రీట్ మిక్చర్ బండి నడుపుతూ ఉంటాడు. రోజు మొత్తం కష్టపడి పనిచేసిన నెలాఖరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిలేది కాదు. అయినా అతని ముఖంలో ఎప్పుడూ ఒక ఆశ ఉంటుంది. నా కొడుకు కిరణ్ మాత్రం నాలా కష్టపడకూడదు అనే ఆశ. ఇంట్లో లత ప్రతి రూపాయిని లెక్క పెట్టుకొని వంట చేస్తుంది. ఒకరోజు కిరణ్ వాళ్ళ అమ్మని ఇలా అడిగాడు, అమ్మా, సలీం బాషా హోటల్లో చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందంట, ఎప్పుడైనా వెళ్ళి తిందామా అని అడుగుతాడు. అప్పుడు లత, నీ చదువు పూర్తయ్యాక నాన్నకి మంచి రోజులు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్దాం అని అంటుంది. ఈ మాటలు విన్న కిరణ్ మనసులో ఒక బాధ, ఒక పట్టుదల వస్తుంది. ఆ గ్రామంలో పెద్ద భవనం నిర్మాణం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంక్రీట్ మిషన్ శబ్దం ఆ ప్రాంతం మొత్తం మారుమోగుతుంది. ఆ మిక్సర్ని నడిపేది శంకర్. ఆ నిర్మాణ స్థలానికి ఎదురుగా సలీం బాషా కొత్త కాంక్రీట్ మిక్చర్లో చికెన్ దమ్ బిర్యానీ చేయడం మొదలుపెట్టాడు. మిక్చర్ శుభ్రంగా కడిగి పెద్ద మొత్తంలో చికెన్ దమ్ బిర్యానీ వండేవాడు. వాసనకి జనం క్యూ కట్టేవారు. శంకర్, అతనితో పాటు పనిచేసే మరో వ్యక్తి రవి మధ్యాహ్న భోజనం విరామంలో అక్కడే కూర్చుంటారు. రవి, శంకరన్న, భాష బిర్యానీ ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోవు అని అంటాడు. అప్పుడు శంకర్ మాత్రం మౌనంగా నవ్వేవాడు. తినాలనుంది, కానీ ఖర్చు గుర్తొచ్చేది. ఒకరోజు సాయంత్రం రవి శంకర్ను ఒక మాట అన్నాడు, ఈ మిక్చర్లో కాస్త సిమెంట్ తక్కువ వేసినా ఎవ్వరికీ తెలియదన్నా, మనకో 100-200 ఎక్కువ వస్తాయి అని అంటాడు. ఆ మాట శంకర్ మనసులో తిరుగుతుంది. కొడుకు ఫీజు, ఇంటి ఖర్చులు, అప్పులు అన్నీ గుర్తు వస్తాయి. అయినా మిక్చర్ స్టార్ట్ చేసే ముందు అతను ఇలా అనుకుంటాడు, నిజాయితీ పోతే మనిషి కూడా పోయినట్టే అని అనుకుంటాడు. ఒకరోజు కిరణ్ తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, నేను పార్ట్ టైం పని చేస్తాను, మీకు నేను భారం కాకూడదు అని అనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాట విన్న శంకర్కి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడు శంకర్ బాధతో, నీ చదివే నా సంపాదన అని అంటాడు. ఒకరోజు శంకర్ దగ్గరకు భాష వచ్చాడు. శంకర్తో ఇలా అన్నాడు, శంకర్, నువ్వు నిజాయితీగా పనిచేస్తావని నాకు తెలుసు. నా వ్యాపారం ఇంకా బాగా జరగాలి అంటే నాకు నీలాంటి వాళ్ళే కావాలి అని అంటాడు. నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను. నా హోటల్లోకి మిక్చర్ నిర్వాహక బాధ్యత నువ్వే చూసుకో అని అంటాడు. శంకర్ సరే అని అంటాడు. మరుసటి రోజు నుంచి ఉదయం నిర్మాణ స్థలంలో పనిచేసి సాయంత్రం భాషా హోటల్లో మిక్చర్ నిర్వహణ చేస్తాడు. నెలాఖరికి ఆదాయం పెరిగింది. మొదటి జీతంతో శంకర్ కుటుంబాన్ని కాంక్రీట్ మిక్చర్ చికెన్ దమ్ బిర్యానీ హోటల్కు తీసుకెళ్తాడు. కిరణ్ కళ్ళల్లో ఆనందం, లతా ముఖంలో సంతృప్తి. బిర్యానీ తింటూ కిరణ్ అన్నాడు, నాన్న, మీ నిజాయితీ వల్లే ఈరోజు మనం సంతోషంగా ఉన్నాము. శంకర్ నవ్వుతూ, డబ్బు కంటే పేరు, నిజాయితీ గొప్పవిరా అని అంటాడు. నైతిక బోధ, నిజాయితీతో కష్టపడితే ఆలస్యమైన విజయం తప్పదు.